నమస్తే అండి. కాజు టమాటా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఇవాళ వీడియోలో చూద్దాము. ఒక గిన్నె తీసుకొని అందులో ఉప్పు వేసుకొని టమాటాలని క్లీన్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసి కొత్తిమీరని కూడా యాడ్ చేసి మొత్తాన్ని శుభ్రంగా ఉప్పు వాటర్లో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీ లీవ్స్ని కూడా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మసాలా కోసమని చిన్న అల్లం ముక్క, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి, కాజు, ఒక చిన్న ఆనియన్, టమాటాని తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసమని ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాం కదా, అలాగే 2 పచ్చిమిర్చి, ఆనియన్, కాజు, అల్లము, వెల్లుల్లి రెబ్బలు 5 నుంచి 6 తీసుకొని బాగా మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. అండ్ కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, చెక్క, టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా ఈ కాజు టమాటా కర్రీ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ చపాతీల్లోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలను ఉప్పు వాటర్లో నుంచి తీసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాము. అదిగోండి, కొత్తిమీరని కూడా కట్ చేసుకున్నాము. తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా మెత్తని పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని తర్వాత ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తిరుగుమాత గింజల్ని వేసుకోవాలి. తిరుగుమాత గింజలుతో పాటు కాజుని కూడా తీసుకుంటున్నాను. ఒక కప్పు కాజుని తీసుకున్నాను. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత కాజుని కూడా వేసుకొని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని, కరివేపాకుని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. కారాన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టి టమాటాల్లోని వాటర్ అంతా కుక్ అయ్యేలా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. తర్వాత అదిగోండి, ఇప్పుడు టమాటాల్లోని వాటర్ అంతా ఇంకిపోయాయి. సో ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కాజు టమాటాని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ కర్రీ వేడి వేడి రైస్లోకి, చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కర్రీ అయితే ఉడికిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తర్వాత చపాతీలోకి, రైస్లోకి కనుక తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, కాజు టమాటా గ్రేవీ కర్రీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలా చపాతీలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.